హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే బయట డెకరేషన్ చేసేసుకున్నానండి. బంతిపూలు, మామిడాకులు కట్టేసుకుని గడపకి, అలానే ప్రసాదాల కోసం అని చెప్పేసి బెల్లం అయితే నానబెట్టేశాను. ఇందులో యాలకులు, మిరియాల పొడి వేసుకోవాలండి పానకంలో ఎప్పుడైనా. వడపప్పు అయితే పెసరపప్పు నానబెట్టుకోవచ్చు, పచ్చెనపప్పు నానబెట్టుకోవచ్చు అండి. నేనైతే కొంచెం తీసుకొని నానబెట్టాను. రైస్ అయితే పెట్టేశానండి పులిహోర కోసం అని చెప్పేసి. నానబెట్టి డైరెక్ట్గా పెట్టేశానండి పొద్దున్నే 7కి 7:30కి అలా పులిహోర చేద్దామని చెప్పేసి ప్రసాదం కిందని. అలానే కొంచెం విడిగా పూలండి, చామంతి, గులాబీ అని తీసేసుకున్నాను. అలాగే తులసాకు, చామంతులు అవి మాల కట్టేసుకున్నానండి. బయట నుంచి తెచ్చాలండి. మల్లెపూలు అయితే బయట నుంచి కూడా తెచ్చాను. బంతిపూలు దండలు అవి కూడా మాల కట్టేసుకున్నానండి. బయట అయితే ముగ్గేసి పెట్టేసుకున్నాను. మామిడాకులు తోరణం అయితే పెట్టేశానండి. గడప మీద ముగ్గు కూడా వేసేసుకున్నాను. చాలా బాగుందండి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి గడప ఎప్పుడైనా ముగ్గు ఇలా వేసుకుంటే, ఇంటి ముందు కానీ ఇంటి బయట కానీ దేవుడి గది ముందు కూడా వేసేసుకున్నానండి నేనైతే. అలాగని చెప్పేసి పూజ సామాన్లు అన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నానండి. కడిగేసి పెట్టి దానికి బొట్లు అయితే పెట్టేశానండి. పూలు అయితే పెట్టేశాను డెకరేషన్ కోసం అని చెప్పేసి. అలాగే శ్రీరాముని చెప్పాను కదండి, ఒక వీడియో అయితే పెట్టాను కదా, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ శ్రీరాముడి విగ్రహం అని చెప్పేసి 28 పడిందండి నాకైతే. అలాగే దానికి మాల అయితే వేసేసాను. అలాగే తర్వాత మామిడాకులు ఉంటే మామిడాకులు కూడా పెట్టేశానండి. పులిహోర రైస్ అయితే అయిపోయిందండి, కలిపి పెట్టేశాను. అందులో పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపేసుకుని, చింతపండు కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకున్నానండి. వడపప్పు అయితే నానిపోయానండి. పానకం కూడా కరిగిపోయిందండి. బెల్లం అయితే చూడండి ప్రసాదాల కోసం వచ్చి పూజ గదిలో పెట్టేసుకున్నాను. పానకం అయితే గ్లాస్లో వేసే కొత్త గ్లాసేనండి, అందుకని చెప్పేసి ఇందులో పోసానండి, ఏమనుకోవద్దు. మా పాప అయితే దండం పెడుతుందండి. నన్నైతే వీడియో తీయని చెప్పేసి వీడియో తీయమంటుందండి. పూజ అయితే చేసేసుకునండి, అయిపోయిందండి. లాస్ట్లో కొబ్బరికాయ అయితే మా హస్బెండ్ నేనంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టారండి, హారతి ఇచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.